రే గజని చెప్పేస్తారు బి మన సబ్స్క్రైబర్స్ లో ఒక సబ్స్క్రైబర్ ఛాలెంజ్ ఇచ్చినాడు చేద్దాంపా. ఏం ఛాలెంజ్? ఇప్పుడు చెప్పను గేమ్ లో చెప్తాపా. సరేపా. ఊరికే పా అంటే సరిపాదు, రెడీ కొట్టు. A few moments later. ఏంది ఛాలెంజ్ అని లోన్ వోల్ఫ్ లోకి తీసుకుని వచ్చినావు? దీంట్లోనే ఛాలెంజ్. దీంట్లో ఏం ఛాలెంజ్ మామా? వరాను రోజుసేపు చక్కరాపుకోరా చెప్తా. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే లోన్ వోల్ఫ్ లో మొత్తం 5 రౌండ్లు ఇద్దరిని నేనే కొట్టాలంట. ఓ మరైతే నాతో ఏం పని లేదు కదా, నన్ను ఎందుకు పిలిచినావు? ఇప్పుడు నిన్ను కాకుండా ఎవరినైనా పిలిస్తే వాడు కిలోలు కొట్టకుండా ఉంటాడా? నేను కొడతా అని పోతాడు. అదే నువ్వైతే చెప్పిన మాట వింటావు. టఫ్ గా కనిపిస్తారు గాని మాట వింటారు. ఓహో అదే మ్యాటరు. సరే అయితే ఇప్పుడు నేను ఎన్నికిపోతే ఎవరు రారులే, నువ్వు కొట్టేసి వచ్చాయి. ఎనికిపోతే మిమ్మడై యారా నీకు కిల్లులు కొట్టాల్సిందే నువ్వు కదా, ఇంకా నేను ఉంటే ఏం లేకుంటే ఏమే. యా నీకేమన్నా సీఎం పదవి వచ్చిందే? పోయి జనాలకు సేవ్ చేయాలి అనేకి. ముడ్డి మూసుకొని చూడు ఎట్ట కొడతాను. ఫ్రెండ్స్ మీలో ఈ ఛాలెంజ్ని ఎవరిచ్చినారో నేను మర్చిపోయినా, బట్ ఛాలెంజ్ అయితే యాక్సెప్టెడ్. సో సీ ద వీడియో ఎండ్. అంటే వీడియోని చివరి వరకు చూడండి అని అర్థం. దాన్ని అట్ట కదరా చెప్పి. నువ్వు మా స్కూల్లో ఇట్నే నేర్పించినారు, మాకు వచ్చే ఇంగ్లీష్ ఇంతే. పడింది పోరగానికి పుల్లుగా, ఇంకో బుల్లెట్ అంతే. సోనియా ఎన్న సోనియా కాలం పోయింది, ఇప్పుడంతా స్పీడ్ మూవ్మెంటే. ఏమంటావురా గజని? ఏమో సార్ మాకు తెలీదు. చచ్చిపోయితే సార్ బి నువ్వు పాపమని ఉన్న బ్యాగ్ పోకుండా ఇట్లా తిడితే వెళ్ళిపోతా. పోతే మిమ్మడే నీ ఇష్టం. అయినా నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు ఎస్సీబీని పిలుచుకోకుండా? అనబట్టినాడు అంటే ఎనిమిస్ని కొట్టేకపోతాడు. నువ్వైతే వింటావు. ఒకవేళ వినలేదనుకో 4 గేట్లు మెట్టితో కొట్టైనా కూర్చోబెట్టచ్చు. లేదులే వింటా. బేసిక్గా నేను చాలా మంచోడిని. మా ఊర్లో వాళ్ళకి మంచికి వేరే పేరు ఏమైనా ఉందా అని అడిగితే నా పేరే చెప్తారు. అందుకే నిన్ను పిలిచింది. కొట్టాక ఎవరిని? నేనే కొడతా. ఇంకోటి అడ్డున్నాడు, అదిగో నా ముందరా. నువ్వు కొట్టలే కదా అవన్నీ. అసలు కొట్లే. అది సూపర్ నువ్వు. ఎందుకంటే మనోళ్ళు మనల్ని నమ్మి ఏదైనా ఒక ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత అది మన కంటికి చేరిందనుకో, దాన్ని మనం కంటి నుంచి మైండ్కి, మైండ్ నుంచి మనసుకి మార్చి ఆ ఛాలెంజ్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి. అది మన బాధ్యత. ఏమంటావురా మెంటలోడా? అంతేగా మళ్ళీ ఎన్నికి పోతా అంటావే? అయ్యో లేదులే, పోతే మెట్టితో కొడతా అన్నాక కానీ ఎవడైనా పోతాడా? నీకేనా వచ్చింది గన్నులు తీసుకునే ఛాన్స్? లేదప్పా ఎనిమిస్కి. సర్లే నువ్వు దాంకో ఏడన్నా వల్ల కాని రాకుండా నేను కొట్టేస్తా. ఆల్ ది బెస్ట్. పొట్టకోసలో పెట్టుకుని ఆల్ ది బెస్ట్ అంటే నీ ఆల్ ది బెస్ట్ లేకుండా కొట్టలేనా ఇప్పుడు? అయ్యో నీకు సపోర్టివ్గా ఉంటుందని చెప్పిన ఎస్ఆర్పి ఫ్రెండ్ అని. వద్దురా నీ ఆల్ ది బెస్ట్. నాకు మా సబ్స్క్రైబర్ల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సరే దానికి వద్దు అంటే సరిపోతుంది కదా ఒక్క మాటలో. పుట్టకోసి గిట్టకోసి నేంటికనేది నువ్వు. కోపం వస్తుందా నీకు? చూసుకుందామా 1v1? ఏడొద్దులేప్ప, మీతో మాకెందుకు, మేమేందో సాదా సిద్ధ మనుషులం. శాత కాదని ఒప్పుకో. ఈ పెట్ట మాటలన్నింటికి హై బా. ఎస్ఆర్బి నాతో గొడవ ఆపి ఫస్ట్ వాళ్ళని కొట్టు. ఇప్పుడేం గోరీలట అల్లే, వాళ్ళనే కొడుతుంది. చూడు ఎట్ట కొడతాను వన్ ట్యాప్ డిప్పు డిమ్మంటా దీనికి. ఏడు చాలా మూమెంట్ చూపిస్తాడు. రాయ్ స్టార్ మాదిరి ఫీల్ అవుతాడా ఏంది? బెత్తు పెట్టనా కొడుకు పారిపోయి నన్ను చూసి పారిపోయినారు అట్లా ఎవరన్నా ఇప్పుడు దాకా లేదు. ఎందుకంటే నువ్వు బాటుగానివి. కానీ నన్ను చూసి ఇంతవరకు ఎంతమంది పారిపోయినారో తెలుసా? నాకు తెలీదమ్మా. తెలుసుకో ఇప్పుడు నుంచి. అట్లే వన్ ట్యాబులు కొట్టేది కానీ నేర్చుకున్నా ఆయకట్ట. ఎన్నాళ్ళు నెట్టే బాటుగాని లెక్కుంటావు చెప్పు? నేనేం బాటగాని కదాడా. నెక్స్ట్ రౌండ్ కొట్టమంటావో చెప్పు, సింగిల్ హ్యాండ్తో చంపేస్తా ఇద్దరిని. ఇది హ్యాండ్లతో కాళ్ళతో చంపే గేమ్ కాదు, గన్నులతో చంపే గేమ్. అయ్యో నా ఉద్దేశం హ్యాండ్ అంటే గన్నే. అట్టెట్టయితుంది? హ్యాండ్ అంటే చెయ్యి, గన్ అంటే బుల్లెట్ల గన్ను. ఆ మాత్రం కూడా తెలియని నువ్వు ఫ్రీ ఫైర్ ఆడుతున్నావు, పైగా నా స్క్వాడ్లో ఉండవు చూడు. అయితే వెళ్ళిపోమంటావా ఇప్పుడు? పెట్టి తీయమంటావా? బయటే ఉంది. యాభై నువ్వు ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చినావు. ప్లేస్ మారిస్తే వాస్తు కలిసి వస్తుందనే. ఇంకా ఏ కాలంలో ఉండవు నువ్వు డిపెండ్ కావాల్సింది ప్లేస్ మీద కాదు, నీ గేమ్ ప్లే మీద. ఫ్రెండ్స్ 3 రౌండ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. ఆ 3 రౌండ్లలో ఇద్దరిని నేనే కొట్టినా. ఈ బాటిగాడు ఒకరిని కానీ కొట్టలే. రే ఇదేంది ఇది? నువ్వే కదా కొట్టద్దన్నావు, మళ్ళీ కొట్టలే అంటున్నావు. అయ్యో సావతులే, నేనే కానీ చెప్పింది నీకు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అడిగే వరకు అసలు మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయరు. అట్లే మీరు కానీ ఇట్లా ఛాలెంజ్ ఏందని ఇద్దామనుకుంటే కామెంట్ చేయండి గైస్. నేను యాక్సెప్ట్ చేసి ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తా. ఇదంతా నువ్వు చెప్పాల్సిన అవసరం లే, ఆల్రెడీ అప్పుడే 100 ఛాలెంజ్లు వచ్చేసి ఉంటాయి. హై బా రానిలే, ఇప్పుడు నీకేరా? అయ్యో ఏం లేదులే, వచ్చింటాయని చెప్తున్నా అంతే. దానికేంటికి నువ్వు అంతగా బుసలు కొడుతున్నావు? ఇంకోసారి నీ ఛాలెంజ్లు కంప్లీట్ చేసేకి నన్ను పిలిచేద్దా సార్బి? పిలుస్తా. నేను రాను. మెటిదిత్తా. వస్తా. వెనక మాలా చూడరా గుడిమబ్బడా అని నరుక్కుంటూ పోతున్నావు. ముందర ఒక్కటి చూసుకుంటా. యాప నువ్వు కంటైనర్ లెక్కెక్కి దుంకుతున్నావు. ఆ కంటైనర్ వెనకలే ఉండా నేను. డార్లింగ్ సక్సెస్ఫుల్గా 4 రౌండ్స్లో 8 కిల్స్ కొట్టేసినా. ఇంకా ఈ రౌండ్లో 2 కిల్స్ కొట్టేస్తే మీలో ఒకరు ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ అయినట్టే. ఇంకా ఆఖరిసారి యుద్ధం చేయడానికి నా ఫేవరెట్ MP40 ఎత్తుకున్నా. డిమ్ అంటది చూడండి ఆ పక్క వాళ్ళకు. పడితే ఏడు పారుకోల పరవరా. యాభై నువ్వు అప్పుడే ఇటుకు వచ్చినావు. అంత తొందరగా ఉంది నా చేతుల్లో సావాలని. బాటిగా ఇంకోటి మీవాడు అమ్మయ్య
మయ్యా ఇటు దాపెట్టుకోండిది నేను ఇంకనపోను నీకు మా ఎంత దొంగనా కొడుకున్నావాడు సైలెంట్గా దాంకున్నాడు చెక్కదానా ఇప్పుడు ఆడికి పోయి దాంకుంటివా పద్దాపికి నీ పప్పులు ఉడకవిడా పాతేత్తా ఇట్లా చిల్లర ఎవరాలు చేస్తే నా తానా డార్లింగ్స్ మీరు ఇచ్చిన ఛాలెంజ్ని నేను కష్టపడి నా ప్రో గేమ్ ప్లేతో నా ఊపుతో ఫుల్ఫిల్ చేసిన. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఇంకోసారి చూడండి. మొత్తం 10 కిలోలు కొట్టినా నేను ఒక్కనే. సో ఇంకా మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి. లాబీలోకి పోదాం. ఏమే సార్ మీ వీడియో బాగొచ్చిందే? సూపర్. మరి ఇంకేంటి మరి నేను వెళ్ళరానా? పా దుబ్బై నీతో ఏం పని నాకు ఇంకా.